Hi, hello, good morning everyone. If you are watching first time my video, please do subscribe, like it and share it. మనం లెసన్లోకి వెళ్ళినట్టయితే 5th క్లాస్ ఈవీఎస్లో 4th లెసన్ అయినటువంటి పౌష్టికాహారం, అదేవిధంగా 7th క్లాస్ లింకప్ టాపిక్ అయినటువంటి ఆహారం అంశాల గురించి డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మనం లెసన్లో ప్రతి పాయింట్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రీవియస్ టెట్ బిట్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ లెసన్లో 5th క్లాస్ ఈవీఎస్లో పౌష్టికాహారం అనే లెసన్లో మన మేజర్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ పిండి పదార్థాలు మనం ఏమంటాం, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అంటాం. ఏమంటాం? పిండి పదార్థాలు మనం ఏమంటాం? కార్బోహైడ్రేట్స్ అంటాం. అయితే ఇక్కడ పిండి పదార్థాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మనకు ఎక్కువ పిండి పదార్థాలు లభించే అంశాలు తీసుకున్నట్టయితే ఏ ఆహార పదార్థాలు లభిస్తాయంటే చిరుధాన్యాల్లో మనకి ఎక్కువగా పిండి పదార్థాలు లభిస్తాయి. చిరుధాన్యాల్లో మనకు ఎక్కువగా పిండి పదార్థాలు లభిస్తాయి. అయితే ఈ చిరుధాన్యాల్లో ఎక్కువ ఏం లభిస్తాయంటే పిండి పదార్థాలు లభిస్తాయి. ఆ చిరుధాన్యాలు ఏవంటే ఇక్కడ వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, తైదలు, వీటిని రాగులు అంటాం. సజ్జలు, సామలు, కొర్రలు అంటే ఇవి మనం పలగొడితే 2 కావన్నమాట. మనం డివైడ్ చేస్తే 2 కానివే అంటే మనకు చిరుధాన్యాలు. పప్పు ధాన్యాలు వేరు, చిరుధాన్యాలు వేరు. చిరుధాన్యాలు వచ్చేసి దీనివల్ల మనకు శక్తి లభిస్తాయి అన్నమాట. శక్తి అంటే శక్తి లభించేవి ఇక్కడ మనకు ఓన్లీ 2 మాత్రమే మనకు శక్తి లభించేవి. ఒకటి మనకు దేని ద్వారా లభిస్తుంది శక్తి అనేది, ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్ ద్వారా, అదేవిధంగా కొవ్వుల ద్వారా మనకి ఏం లభిస్తుంది అంటే శక్తి అనేది లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ తెలుగులో ఏమంటామంటే పిండి పదార్థాలు అంటాం. వీటి ద్వారా శక్తి లభిస్తుంది. అదేవిధంగా కొవ్వులు అంటే లిపిడ్స్ అంటాం. వీటి ద్వారా కూడా లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ అంటాం. ఇవి కూడా మనకి ఈ రెండింటి ద్వారా మనకు శక్తి లభిస్తుంది అన్నమాట. అయితే చిరుధాన్యాల్లో మనకి ఏముంటాయి, ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి పిండి పదార్థాల ద్వారా మనకి ఏం లభిస్తుంది శక్తి అనేది లభిస్తుంది. నెక్స్ట్ కొవ్వులు తీసుకున్నట్టయితే కొవ్వులు ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే వెన్న, నెయ్యి, నూనె పదార్థాల్లో ఎక్కువగా మనకు కొవ్వులు అని ఉంటాయి అన్నమాట. ఇవి మనకు మన శరీరానికి అవసరమయ్యే సందర్భంలో అంటే ఇవి కొవ్వులు వచ్చేసి శరీరంలో నిల్వ ఉంటాయి. మనకు అవసరమైనప్పుడు, అదనపు శక్తి అవసరమైనప్పుడు మనకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. కొవ్వులు వచ్చేసి మన శరీరంలో నిల్వ ఉంటాయి. మనకు అదనపు శక్తి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. కొవ్వులు ఎక్కడ ఎక్కువ లభిస్తాయి? వెన్న, నెయ్యి, నూనె పదార్థాలు లభిస్తుంది. వీటి ద్వారా కూడా కొవ్వుల ద్వారా కూడా మనకి ఏమొస్తుందంటే శక్తి అనేది లభిస్తుంది. శక్తి లభించే ఆహారం అంశాలు ఏమంటే 2, అది పిండి పదార్థాలు, కొవ్వులు అనమాట. వీటి ద్వారా మనకు ఎనర్జీ, శక్తి అనేది లభిస్తుంది అనమాట. దాని తర్వాత పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాలు. పెరుగుదలకు మనకు గ్రోత్కి ఉపయోగపడే ఏవంటే మనకు ప్రోటీన్స్ అనమాట. ఇవి ప్రోటీన్స్ ద్వారా మనకి ఏముంటాయి, ఇక్కడ మనకు పెరగడానికి ఏ ఉపయోగపడతాయి అంటే ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయంటే పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లలో ఉంటాయి అన్నమాట. పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాలు ఏమంటే ప్రోటీన్స్ని మనం ఏమంటాం? మాంసకృతులు అంటాం. ఇవి ఎక్కడ లభిస్తాయి అంటే పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లలో మనకు ఇవి పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాలు. ఇవి పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, వీటిలో ఏముంటాయి అంటే ప్రోటీన్స్ లేదా మాంసకృతులు ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే మనకు పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే పప్పు ధాన్యాలు తీసుకున్నట్టయితే ఇవి పలగొడితే 2 అవుతాయి. ఇక్కడ ఇవి డివైడ్ చేస్తే 2గా మారిపోతాయి. అంటే ఎగ్జాంపుల్ శనగలు డివైడ్ చేస్తే మనకు 2 అవుతాయి. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా పప్పు ధాన్యాల కింద కన్సిడర్ చేస్తాం. ఇవి చిరుధాన్యాల శక్తికి పప్పు ధాన్యాలు వచ్చేసి మనకు పెరగడానికి. అయితే ఈ ప్రోటీన్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రోటీన్స్ వల్ల మనకు కొత్త కణాలు పుట్టడంలో కానీ, ఎప్పుడైనా గాయమైనప్పుడు అక్కడ మనకు కొత్త కణాలు ఏర్పడడంలో కానీ, గాయాలు పుండ్లు మానడంలో కానీ ఇవి ప్రోటీన్స్ లేదా మాంసకృతులు వెళ్ళిపోతాయి. ప్రోటీన్స్ లేదా మాంసకృతులు కొత్త కణాలు పుట్టడంలో కానీ, గాయాలు పుండ్లు మానడంలో కానీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ జంక్ ఫుడ్ అధికంగా తీసుకున్నట్టయితే వాటిలో ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి కాబట్టి, క్యాలరీలు అంటే ఇక్కడ ఏంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఉప్పు, నూనె వంటి పదార్థాలు వాటిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకు ఉభయకాయం లేదా స్థూలకాయం రావచ్చు. మనకు జంక్ ఫుడ్ ద్వారా ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. ఎక్కువ క్యాలరీ అనగా దీంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటి ద్వారా మనకు ఏ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటే ఉబకాయం లేదా స్థూలకాయం రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఒబేసిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక మధ్య రకం సైజు టమాటా తీసుకున్నట్టయితే వాటిలో ఏమేమి ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒక మధ్య సైజు టమాటా తీసుకున్నట్టయితే వాటిలో ఏ అంశాలు ఉంటాయంటే ఇక్కడ మనకు
దీని ద్వారా మనకు 22 క్యాలరీస్ శక్తి లభిస్తుంది. ఒక మధ్య రకం టమాటా తీసుకున్నట్టయితే దాని ద్వారా 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. అదేవిధంగా మనకు ప్రోటీన్ ఎంత అంటే 1.08 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. 1.5 గ్రామ్స్ ఏంటంటే మనకు 1.5 గ్రామ్ ఫైబర్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం. సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అనే ఖనిజ లవణాలు ఉంటాయి. ప్రోటీన్ వచ్చేసి 1.08 గ్రాములు ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ వచ్చేసి 1.5 గ్రామ్, ఇది కూడా వచ్చేసి. అదేవిధంగా 22 క్యాలరీల శక్తి అనేది ఒక మధ్యరేఖ సైజు నుంచి మనకి ఎంత క్యాలరీ శక్తి లభిస్తుందంటే 22 క్యాలరీ శక్తి అనేది లభిస్తుంది అనమాట. మనకు ఇంకోటి తీసుకున్నట్టయితే ఇక్కడ రక్తంలో ఏముంటుందంటే ఐరన్ ఉంటుంది. రక్తంలో ఏముంటుంది? రక్తంలో ఐరన్ ఉంటుంది. దంతం ఎముకల్లో ఏముంటుందంటే దంతం ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది అనమాట. కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది. మనకి ఇంతకుముందు టెట్టిబిట్ అనమాట. దంతం ఎముకల్లో ఉండేటువంటి ఏదంటే మనకు కాల్షియం, ఫాస్ఫరస్కి మరొక పేరు అంటే భాస్వరం. మనకి ఇంతకుముందు టెట్టిబిట్ తీసుకున్నట్టయితే టెట్టిబిట్ ఇది. దంతం ఎముకల్లో ఏముంటుందంటే కాల్షియం, ఫాస్ఫరస్కి మరొక పేరు అంటే భాస్వరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు అదేవిధంగా ఆకుల్లో ఏముంటుందంటే ఏమిట్లు ఉంటుందంటే మనకు మెగ్నీషియం ఉంటుంది. ఆకుల్లో ఏముంటుందంటే మనకు మెగ్నీషియం ఉంటుంది. మనకి ఇక్కడ 7th క్లాస్ లింకప్ అంశాలు తీసుకున్నట్టయితే దానికన్నా ముందు 5th క్లాస్లో ఇక్కడ ఒక టాపిక్ మిగిలిపోయింది. అక్కడ ఏదంటే ఫుడ్ పిరమిడ్. ఇది ఆహార పిరమిడ్లో మనకు అరుదుగా తీసుకునే అంశాలు ఏమంటే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ అట్లాంటివి మనం అరుదుగా తీసుకోవాలి. అదేవిధంగా తగినంతగా ఏం తీసుకోవాలంటే తగినంతగా మాంసం, పాలు, గుడ్లను తగినంత తీసుకోవాలి. ఎక్కువగా ఏం తీసుకోవాలంటే కూరగాయలు, పండ్లను ఎక్కువ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కావాల్సినంత ఏం తీసుకోవాలంటే కావాల్సినంత వచ్చేసి మనకు టిఫిన్స్, అదేవిధంగా బ్రెడ్ అలాంటివి కావాల్సినంత తీసుకోవాలి. మనకు ఫుడ్ పిరమిడ్లో అరుదుగా ఏం తీసుకోవాలంటే ఐస్ క్రీమ్లు కానీ తర్వాత కూల్ డ్రింక్స్ అరుదుగా తీసుకోవాలి. తగినంతగా ఏం తీసుకోవాలంటే మాంసము, పాలు, గుడ్లు తీసుకోవాలి. ఎక్కువ ఏం తీసుకోవాలంటే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కావాల్సినంత ఏం తీసుకోవాలంటే టిఫిన్స్, బ్రెడ్ అలాంటివి తీసుకోవాలన్నమాట. ఇది మనకు 5th క్లాస్లో ఫుడ్ పిరమిడ్. అదేవిధంగా 7th క్లాస్ లింకప్ టాపిక్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆహారంలో ఆవశ్యక అంశాలంటే మనకు ఆహారంలో ఇంపార్టెంట్ ఏవంటే 5 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఆవశ్యక అంశాలు అంటే వీటిని 5 ఏవంటే మనకు కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్ అంటే కొవ్వులు, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు. ఇవి 5 అంశాలు కూడా ఆవశ్యక అంశాలు. అయితే కార్బోహైడ్రేట్స్ మనం ఏమంటాం? పిండి పదార్థాలు అంటాం. కొవ్వుల్ని మనం లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ అంటాం. ప్రోటీన్స్ని మాంసకృతులు అంటాం. ఖనిజ లవణాలు మినరల్స్ అంటాం. విటమిన్స్ అనమాట. అయితే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాల ద్వారా, కార్బోహైడ్రేట్స్ కొవ్వుల ద్వారా, ఫ్యాట్స్ ద్వారా మనకి ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. ప్రోటీన్స్ లేదా మాంసకృతుల ద్వారా మనకి ఏమొస్తుందంటే మనకు పెరగడానికి, అదేవిధంగా గాయాలు మానడానికి, కొత్త కణాలు ఏర్పడడానికి మనకి ఈ ప్రోటీన్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఈ ప్రోటీన్స్ దేని గురించి అంటే పెరగడానికి, గాయాలు మానడానికి, కొత్త కణాలు ఏర్పడడానికి వెళ్ళిపోతాయి. ఖనిజ లవణాలు, విటమిన్స్ ఇవి వచ్చేసి ఖనిజ లవణ మినరల్స్ అంటాం. ఈ రెండు కూడా మనకు ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యం బాగుండాలన్నా, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా కూడా మనకు ఖనిజ లవణాలు, విటమిన్స్ అయితే తీసుకోవాలి. ఇవి ఈ రెండు కూడా మనకు తక్కువ పరిమాణం తీసుకోవాలి. ఈ 3 కూడా ఏది కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ప్రోటీన్స్, ఈ మూడు మనకు స్థూలపరం అంటే ఎక్కువ పరిమాణంలో ఈ 3 తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో ఖనిజ లవణాలు, విటమిన్స్ తీసుకోవాలన్నమాట. ఇది 2 కూడా మనకు ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నిరోధక శక్తికి. ఏవి? ఖనిజ లవణాలు, విటమిన్స్ ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తి. ప్రోటీన్స్ వచ్చేసి పెరగడానికి, గాయాలు మానడానికి, కొత్త కణాలు ఏర్పడడానికి. కార్బోహైడ్రేట్స్ వీటిని మనం పిండి పదార్థాలు అంటాం. అదేవిధంగా కొవ్వుల్ని మనం ఫ్యాట్స్ అంటాం లేదా లిపిడ్స్ అంటాం. ఈ రెండింటి ద్వారా మనకు శక్తి లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనకు పీచు పదార్థాలు. పీచు పదార్థాలు ఏదంటే మనకు పీచు పదార్థాల ద్వారా మనకు నివారించవచ్చు అంటే మనకు మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఏ డిసీజ్ని మనం మలబద్ధకాన్ని తగ్గించవచ్చు. ఇది మనకు ఈ పీచు పదార్థాల వల్ల మనకు జీర్ణక్రియ కూడా మనకు బాగా అవుతుంది. పీచు పదార్థాలను ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే మనకు జీర్ణక్రియ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. పీచు పదార్థాలు ఉండే కూరగాయలు, పండ్లు ఏవంటే మనకు బీరకాయ, బెండకాయ, పొట్టు తీయని గోధుమలు, చిక్కుడు, ఉడికించిన బంగాళదుంప, పండ్లు, గుమ్మడి, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి, అదేవిధంగా బఠానీ. వీటిలో మనకి ఏముంటుంది అంటే పీచు పదార్థాలు ఉంటాయి. ఈ పీచు పదార్థాల వల్ల మనం మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఈ జీర్ణక్రియ కూడా హెల్ప్ అవుతుంది అనమాట.
మనకు పొట్టు తీయని గోధుమలు కానీ అంటే మనకు కొన్ని కొన్ని మనము తొక్కల్లో కూడా మనకు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్న పదార్థము ప్రోటీనా కాదా, మనం తీసుకున్న పదార్థం పిండి పదార్థమా లేదా కొవ్వు అని తెలియడానికి మనకు కొన్ని రకాల టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మాంసకృత్తు లేదా ప్రోటీన్ టెస్ట్. మనకి దీని గురించి మనం ఏం తీసుకోవాలంటే 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్, 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తీసుకున్న తర్వాత మనము ఆ పదార్థంలో వేసినట్టయితే ఇక ఈ ద్రావణాన్ని మనం ఏది 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనం అనుకున్న పదార్థం పైన వేసుకున్నట్టయితే మనం తీసుకున్న పదార్థము ప్రోటీనా కానీ వేసుకున్నట్టయితే ఆ పదార్థం ఎలా మారాలి, నీలిరంగు నుంచి ముదురు నీలి రంగులోకి మారాలి. ఎలా మారాలి, బ్లూ కలర్ నుంచి డార్క్ బ్లూ అంటే వంకాయ రంగులోకి మారినట్టయితే మనం తీసుకున్న పదార్థము మాంసకృతులు లేదా ప్రోటీన్స్ ఉన్నట్టు అనమాట. మరోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రోటీన్ టెస్ట్ వచ్చేసి మనకు 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ మనం తీసుకున్న పదార్థం పైన వేసినట్టయితే పదార్థం ఎలా మారాలి, నీలిరంగు నుంచి డార్క్ బ్లూలోకి అంటే ముదురు నీలి రంగులోకి మారినట్టయితే అంటే వంకాయ రంగులో మారినట్టయితే అది మనకు ప్రోటీన్ కానీ ఆ పదార్థాన్ని మనం ప్రోటీన్ అని నిర్ధారించవచ్చు. నెక్స్ట్ పిండి పదార్థ పరీక్ష లేదా దీన్నే మనం కార్బోహైడ్రేట్ టెస్ట్ అంటాం. దీని గురించి మనం తీసుకున్న పదార్థం పిండి పదార్థమా కాదని తెలుసుకోవడానికి మనం ఏ టెస్ట్ చేస్తామంటే ఐడిన్ ద్రావణం తయారు చేసుకుంటాం. ఐడిన్ టెస్ట్ ఉంటుంది అనమాట. మనం ఐడిన్ ద్రావణం చేయాలంటే ఫస్ట్ మనం పరీక్ష నాళికలు ఏం చేసుకోవాలంటే పరీక్ష నాళికలో మనం ఐడిన్ స్ఫటికాలు వేసుకున్నట్టయితే ఆ ఐడిన్ స్ఫటికాలు ఏ కలర్లో మారుతాయి అంటే పసుపు లేదా గోధుమ రంగు మారుతాయి అనమాట. ఫస్ట్ మనం ఐడిన్ స్ఫటికాలను తీసుకున్నట్టయితే ఆ స్ఫటికాలను మనం వాటర్లో వేసినట్టయితే మనకి ఇక్కడ సజలం చేసుకున్నట్టయితే ఆ ద్రావణం వచ్చేసి ఎలా మారుతుంది, పసుపు లేదా గోధుమ రంగులో కన్వర్ట్ అవుతుంది. మనము తీసుకున్న పదార్థం పైన వేసినట్టయితే మనం ఏదైతే పదార్థం అనుకున్నామో ఆ పదార్థం పైన తీసుకున్నట్టు మనం ఒక 4-5 చుక్కలు వేసినట్టయితే ఆ పదార్థం ఎలా మారాలి, ముదురు నీలి రంగులోకి మారినట్టయితే వంకాయ రంగులోకి మారినట్టయితే మనం తీసుకున్న పదార్థం కూడా పిండి పదార్థం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ ఐడిన్ ద్రావణం తయారు చేసుకోవాలి. ఐడిన్ ద్రావణం ఇక్కడ ఏంది, ఇక్కడ ఆ ఐడిన్ స్ఫటికాలను మనం నీటిలో వేసినట్టయితే మనకు అది ఏ రంగులో మారుతుంది, పసుపు లేదా గోధుమ రంగు మారుతుంది. మనం తీసుకున్న పదార్థం పైన ఆ డ్రాప్స్ మనం ఐడిన్ డ్రాప్స్ మనం వేసినట్టయితే అది ఎలా మారాలి, ముదురు నీలి రంగు మారినట్టయితే మనం తీసుకున్న పదార్థం ఏదంటే పిండి పదార్థం అని మనకు నిర్ధారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కొవ్వు పరీక్ష, దీన్ని మనం ఫ్యాట్ టెస్ట్ అంటాం. ఇది వచ్చేసి మనకు పేపర్ పరీక్ష అనమాట. మనం తీసుకున్న పదార్థాన్ని మనం ఒక పేపర్ పైన రుద్దినట్టయితే అది ఎలా మారాలి, ఆ పేపర్ వచ్చేసి పారదర్శకంగా మారినట్టయితే మనము తీసుకున్న పదార్థం వచ్చేసి పారదర్శకం అంటే ఏంది, అక్కడ అటు ఇటు మనకు వస్తువు కనబడాలన్నమాట. దాన్ని మనం ఆ పదార్థాన్ని మనం ఏమనొచ్చు, ఆ పదార్థాలు ఏముంటాయి, కొవ్వు లేదా లిపిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకు 3 రకాల టెస్టులు, ప్రోటీన్ టెస్ట్, కార్బోహైడ్రేట్ టెస్ట్, దీన్ని మనం ఐడిన్ టెస్ట్ కూడా అనవచ్చు అనమాట. ఇక్కడ లిపిడ్ టెస్ట్ అనమాట, కొవ్వు పరీక్ష. ఇది పేపర్ పరీక్ష అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో ప్రోటీన్ టెస్ట్లో మాత్రం 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. పదార్థం బ్లూ నుంచి డార్క్ బ్లూ వంకాయ రంగులో మారాలి లేదా ముదురు నీలి రంగులో మారాలి. ఇక్కడ ఐడిన్ టెస్ట్ వచ్చేసి మనకు ఐడిన్ ద్రావణం ఎలా ఉంటుంది, ఫస్ట్ పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. తర్వాత అది పదార్థం వేసినప్పుడు ఎలా మారాలి, ముదురు నీలి రంగులో మారినట్టయితే ఆ పదార్థం పిండి పదార్థం. నెక్స్ట్ కొవ్వు వచ్చేసి మనకు తీసుకున్న పదార్థం పైన పేపర్ పైన రుద్దినట్టయితే అది మనకు పారదర్శకంగా మారినట్టయితే దాన్ని కొవ్వు ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నార్త్ ఇండియాలో వచ్చేసి ఎక్కువగా ఏం తింటారంటే చపాతీలు ఎక్కువ తింటారు. ఏం తింటారు అక్కడ వాళ్ళు, నార్త్ ఇండియాలో చపాతీలు ఎక్కువ తింటారు. ఎందుకోసం అంటే అక్కడ గోధుమలు ఎక్కువ పండుతాయి కాబట్టి. ఎక్కువగా ఏం పండుతాయి అక్కడ. మనకు సౌత్ ఇండియాలో వచ్చేసి మనకు ఎక్కువ తింటే మనకు వరేనం తింటారు. సౌత్ ఇండియాలో వరేనం తింటారు. నార్త్ ఇండియాలో వచ్చేసి మనకు ఎక్కువ కూడా గోధుమతో చేసిన చపాతీ తింటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్తని ఎవరిని అంటామంటే లెవోయిజర్. ఎవరు ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త. దాదాపు 50 సంవత్సరాలు ప్రయోగాలు చేస్తారనమాట. ఎప్పటి నుంచి ఇప్పటి వరకు 1743 నుంచి 1793 వరకు. ఇప్పుడు 1743 నుంచి 1793 వరకు దాదాపుగా 50 సంవత్సరాలు ప్రయోగాలు చేస్తారు అన్నమాట. దేనిపైన 50 ఇయర్స్ పోషణ పైన ప్రయోగాలు చేస్తాడు, న్యూట్రిషన్ పైన ప్రయోగాలు చేస్తాడు. ఎవరంటే మనకు ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే లెవోయిజర్. చాలా ఇంపార్టెంట్. ఈయన కూడా ఇంకో ఏముంటుంది అంటే మనకు ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అని ఉంటాం. ఫాదర్ ఆఫ్ ఆధునిక రసాయన శాస్త్రవేత్త ఎవరంటామంటే లెవోయిజర్ అంటాం. ఇక్కడ కూడా ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే మనకు లెవోయిజరే. దాదాపు 50 సంవత్సరాలైనా పోషణపై ప్రయోగాలు చేస్తాడు. దాని తర్వాత 1752లో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త. ఎవరు జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధి నిర్వహించడానికి. ఏ వ్యాధి, స్కర్వీ అనే వ్యాధిని నిర్వహించడానికి తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయొచ్చు అని చెప్పాడు. ఏది తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల స్కర్వీ అనే వ్యాధిని నయం చేయొచ్చు అని చెప్పి తెలియజేశాడు. దాని తర్వాత ఎప్పుడు ఎన్నో సంవత్సరంలో 1752లో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని నయం చేయడానికి తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయొచ్చు అని కనుగొన్నాడు. దాని తర్వాత
1952లో ఇప్పుడు 1952లో కొన్ని రకాల వ్యాధులు నివారించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేశాడు. కొన్ని రకాల వ్యాధులు నివారించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నట్టయితే మనకు ఆ వ్యాధుల్ని నివారించవచ్చని తెలియజేశాడు. దాని తర్వాత లాస్ట్ మన శరీరం ఎక్కువగా ఏం కోరుకుంటుందంటే మన శరీరం వచ్చేసి ఇక్కడ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం ఎక్కువ కోరుకుంటుందని చెప్పేసి 19వ శతాబ్ద పరిశీలనలో తెలియడం జరిగింది. మన శరీరం ఎక్కువగా ఏం కావాలని కోరుకుంటుందంటే ఇక్కడ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఈ 3 అంశాలను ఎక్కువగా కోరుకుంటుందని చెప్పేసి మనకు 19వ శతాబ్ద పరిశీలనలో వెల్లడైందనమాట. ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్, కొవ్వులు ఈ 3 అంశాలు ఎక్కువగా మన శరీరం కోరుకుంటుందని చెప్పేసి 19వ శతాబ్దంలో పరిశోధనలో తెలియడం జరిగింది. ఇవి మనకు ఈ లెసన్ ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ వచ్చి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆహారంలోనే 5 అంశాలు ఏవి శక్తినిస్తాయి అంటే ఈ 2 కూడా కార్బోహైడ్రేట్స్, కొవ్వులు మనకు శక్తినిస్తాయి. ప్రోటీన్స్ వచ్చేసి పెరగడానికి, గాయాలు మానడానికి, ఖనిజ లవణాలు, విటమిన్స్ వచ్చేసి మనకు ఇవి ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి శక్తికి, పీచు పదార్థాలు వచ్చేసి మనం మలబద్ధకాన్ని నివారించడానికి, అదేవిధంగా జీర్ణక్రియకు తోడ్పడతాయి. పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయంటే మనకు పొట్టు తీయని గోధుల్లో కానీ తొక్కల్లో మన కొన్ని అంశాలతో కొన్ని ఆహార పదార్థాలు తొక్క తీయకుండా తినాలి. వాటి ద్వారా మనకు ఎక్కువగా పీచు పదార్థాలు లభిస్తాయి. పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయి, బీరకాయ, బెండకాయ, పొట్టు తీయని గోధుమలో, చిక్కుడు, ఉడికించిన బంగాళదుంప, పండ్లు, గుమ్మడి, పాలకూర, అరటి, ఆపిల్, బొప్పాయి, బఠానీ ఈ అంశాల్లో మనకు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ టెస్ట్, పిండి పదార్థ పరీక్ష, కొవ్వు పరీక్ష అనమాట. ఇది కంప్లీట్గా మనకు 5th క్లాస్ అండ్ 7th క్లాస్ లింకప్ అంశాలు. మనకు 5th క్లాస్ వచ్చేసి మనకి అంటే పౌష్టికాహారము, 7th క్లాస్ వచ్చేసి మనకు ఆహారంలోని అంశాలు. ఇక్కడ మనకు అడగడానికి అవకాశం ఏంటంటే మన టెస్టులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శక్తికేవి, తర్వాత గాయాలు మారడానికి మనకు ఈ శాస్త్రవేత్తల గురించి కూడా మనకు కొంచెం ఐడియా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.